అయ్యా, దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుతూ ఉంటారు కదా, అవన్నీ దేవుడు తీరుస్తారంటారా అని ఒక ఆయన ప్రశ్న వేశాడు. అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలియదు కానీ ఒక కథ చెప్తా విను అని గురువుగారు చెప్పడం మొదలుపెట్టారు. ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నాడు. గురువుగారి చర్యకి కారణం ఏమిటి అని అడిగాడు శిష్యుడు. ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినబడి తదాస్తు అన్నాను. ఏమిటా కోరిక గురువుగారు? తాను చక్రవర్తి అయ్యి భూమండలాన్ని ఏలాలని కోరుకుంది. వచ్చే జన్మలోనా గురువుగారు? కాదు, ఈ జన్మలోనే చెప్పారు గురువుగారు. శిష్యుడు పగలబడి నవ్వాడు. గురుగారు, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ, అంత అత్యాస తగునా? అర్హత చూసుకోవాల్సిన పని లేదా? అర్హతకేం నాయనా, జీవితమంతా ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా. అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది? ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అన్నారు గురువుగారు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు. 1 సంవత్సరం తర్వాత శిష్యుడు పరుగున వస్తూ, గురుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేస్తున్నారు. వారి సోదరులు భరతుల వారు ఇక నుండి 14 ఏళ్ళు పాదుకల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట. గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు కదా, అయింది కదా అంటే. అవునాయన, ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికి ఇవ్వడం, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు. భగవంతుడి లీలలు మనకు అర్థం కావు. అందుకే అంటారు, సంకల్ప బలం ఉండాలి, అప్పుడే అందరి సహకారం ఉంటుంది అని. జై శ్రీరామ్.